ఆరోగ్యంతోటే సాధ్యం. సో, కాబట్టి ఈ మానసిక ఆరోగ్యం సంబంధించిన జబ్బులు ఏవైతే మనకు ఆహ్, ఆ వ్యక్తిని టెంపరరీగా గాని, లేకుంటే పర్మనెంట్‌గా గాని సరళమైన ఒక రీతిగా ఉండే సరళ రీతిలో ఉండే ఆలోచనలు చేయలేకుండా కాంప్లికేటెడ్‌గా ఇబ్బంది పడుతుండడం. వాటి వల్ల ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎక్కువగా అవి డామినేట్ చేస్తూ ఆ రోజుని కరంగా చేస్తున్నాయన్నప్పుడు, వీటిని కొన్ని జబ్బులుగా చూస్తుంటాము. కొంత టైమ్ పీరియడ్ వరకు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని మన మెడికల్ డయాగ్నోసిస్ పరంగా, ఒక క్లాసిఫికేటరీ సిస్టమ్ పరంగా ఒక క్రైటీరియా పెట్టుకొని మనం దీన్ని జబ్బుగా గుర్తించి ట్రీట్మెంట్ చేయడానికి, ఈ జబ్బులైతే ఏవైతే ఉన్నాయో ఆ మనిషిని ఐడెంటిటీ ఒక టాటూ ఇవ్వడం కాదు. ఇవి సరియైన ట్రీట్మెంట్ జరగడానికి ఒక క్లాసిఫికేషన్ సిస్టమ్‌లోకి అమర్చడానికి, అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ఒక హోమోజీనస్ సిస్టమ్ తయారు చేసుకోవడానికి మనం ఈ డయాగ్నోస్ ఇచ్చుకున్నాం. ఈ సైకియాట్రిక్ కండిషన్స్ ఏం ఎటువంటిగా ఉన్నాయంటే, యాంగ్జైటీ సమస్యలు చాలా కామన్‌గా పబ్లిక్‌లో ఉంటాయి. డిప్రెషన్ సమస్యలు అంటే మూడ్ సమస్యలు. తర్వాత ఆల్కహాలు, టొబాకో, డ్రగ్స్, సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ అంటారు. ఇటువంటి సమస్యలు. తర్వాత సిజోఫ్రీనియా, సైకోసిస్ లాంటి సమస్యలు, బైపోలార్ డిజార్డర్ లాంటి సమస్యలు. తర్వాత ఈటింగ్ డిజార్డర్స్, చైల్డ్‌హుడ్ న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్ లైక్ ఆటిజం, ఏడీహెచ్‌డీ కండిషన్స్. తర్వాత చిన్న చిన్న ఫోబియా, అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్స్, సొమాటోఫార్మ్ డిజార్డర్స్, సైకోసోమాటిక్ డిజార్డర్స్, పర్సనాలిటీ డిజార్డర్స్, సెక్సువల్ డిజార్డర్స్, స్లీపింగ్ డిజార్డర్స్, ఇలాంటి రకరకాల కేటగరీస్ తోటి మనము సైకలాజికల్ యొక్క ఆరోగ్యాన్ని మనము కొన్ని కొన్ని విభాగాలుగా చేసుకుంటూ, వాటి కేటగరీ చేసుకుంటూ సరియైన ట్రీట్మెంట్ చేయడంలో ఉపయోగపడుతుంది. మానసికంగా ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా? జబ్బులు రాకుండా మనం కాస్త కూస్త నివారించుకోవడం ఎలాంటి పద్ధతులు మనం పాటిస్తే బెటర్‌గా ఉంటుందంటే, మరీ ముఖ్యం ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్, నేచర్ తోటి కాస్త టైమ్ అన్నా మనం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. మనం ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎంత ప్రొఫెషన్ మనకు డిమాండ్ చేస్తున్నా కూడా, ప్రొఫెషనల్‌గా మనం బర్న్‌ఔట్ కాకూడదు. అంటే ప్రొఫెషనల్‌గా మనం ఎగ్జాస్ట్ కాకూడదు. అటువంటి టైంలో స్ట్రెస్‌కి గురి కాకూడదు. ఇవి 2 అంటే ఎగ్జాస్ట్, స్ట్రెస్, ఇవి 2 వేరు వేరు. ఇవి రెండిటికి గురి కాకుండా మన ప్రొఫెషన్‌ని, మన మన రిలేషన్‌షిప్‌ని, మన ఫ్యామిలీ లైఫ్‌ని, మన సోషల్ లైఫ్‌ని లీడ్ చేయాలంటే, మనం కాస్త నేచర్ తోటో, కాస్త నేచర్ దగ్గరగా మనం కొంత టైమ్ స్పెండ్ చేయాలి. డైలీ ఒక 20-30 మినిట్స్ తగు వ్యాయామం చేసుకోవాలి. వాకింగు, కొద్దిగా చిన్న ఎక్సర్‌సైజ్, ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ లాంటివి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే బ్యాలెన్స్ డైట్. అంటే మనకు కొన్ని కొన్ని సార్లు